హలో బిజిబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. సో ప్రీవియస్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా, మేము ఊరు వచ్చాము, రాధా వాళ్ళ సిస్టర్ ఆ పాపకి చెవులు కుట్టిస్తున్నామని చెప్పి. సో ఆ వ్లాగ్ ఇంకెవరైనా చెక్ చేసి ఉండకపోతే చూసేసేయండి. విలేజ్ వైబ్స్, టెంపుల్, అలానే పాపకి ఇయర్ పైర్సింగ్ అనేది మాన్యువల్గా చేత్తో ఎలా కుట్టించాం అని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అయితే చెప్పేశాను. అలానే నా నెక్స్ట్ ఫ్యూ వ్లాగ్స్కి కూడా ఊర్లోనే ఉంటాయి, లైక్ అక్కడ జరిగిన ప్రతి మూమెంట్స్ క్యాప్చర్ చేసినవి ఉంటాయి. ఆ వ్లాగ్ ఇంకెవరైనా చెక్ చేసి ఉండకపోతే చూసేసేయండి. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్లో నేను ఇయర్ రింగ్స్ కుట్టించేసిన తర్వాత నెక్స్ట్ డే ఫంక్షన్ ఎలా జరిగింది, మేము ఎలా రెడీ అయ్యాం, అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో చెవులు కుట్టించేసిన రోజు నైటే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. అందరం కలిసి డిన్నర్ చేసేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. ఏ టైం అయినా సరే నైట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇంకా వాళ్ళ రిలేటివ్స్తో కలిసి కూర్చొని తలలో చేయి వేసి అలా అయితే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేసుకున్నాము. మధ్య మధ్యలో సహస్ర అయితే సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను. అండ్ నేను ఇక్కడైతే పర్పుల్ కలర్ సారీ డ్రైప్ చేసుకోబోతున్నాను. సో సింపుల్గా ఉండాలి బట్ కొంచెం ఎలిగెంట్ లుక్ ఉండాలి అనుకొని ఈ సారీ అయితే నేను డ్రైప్ చేసుకుంటున్నాను. ఈ సారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను, అమ్మవారికి కట్టిన సారీ. మరీ హెవీగా కాకుండా అలానే మరీ నార్మల్గా కాకుండా సారీ మీదకి హారం, ఇయర్ రింగ్స్ అండ్ చంపస్వరాలు అవి వేసుకొని బ్యాంగిల్స్తో అయితే నా లుక్ని సింపుల్గా ఇలా ఫినిష్ చేసేసాను. నాకైతే ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి ప్రాపర్ స్లీప్ లేదు, జర్నీ టైర్డ్నెస్ అండ్ రీసెంట్గా కిడ్స్ని ఒక్కదాన్నే హ్యాండిల్ చేయటం, ఊరు వచ్చిన తర్వాత కూడా ఇంకా అటు ఇటు తిరగటం వల్ల సో ఫేస్ అయితే చాలా లాగేసినట్టుగా అనిపిస్తుంది, చాలా టైర్డ్సమ్గా కనిపిస్తుంది అనమాట. ఎంత రెడీ అయినా అంత టైర్డ్సమ్గా అనిపిస్తుంది. అందరం నైట్ అక్కడ మాడపడుచు వాళ్ళ ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసిన తర్వాత మార్నింగ్ మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడైతే అందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యి కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇద్దరిది ఒకటే ఊరు, ఒక 2 streets డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా నెమ్మదిగా మా చిన్నత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు, పెద్దమ్మ గారు వాళ్ళు ఇట్లా రిలేటివ్స్ అంతా రావడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరం కలిసి మంచిగా రెడీ అయ్యాం కాబట్టి ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా అక్కడ మా అన్నయ్య గారు ఉంటే ఆయనతో గ్రూప్ పిక్ అయితే ఒకటి తీయించుకుంటున్నాము. సో ఫైనల్లీ ఒక గ్రూప్ పిక్ అయితే ఇలా వచ్చింది. గ్రూప్ పిక్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అన్నయ్య గారు, ఆడపడుచులు అందరూ వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అక్కడికి నడుచుకుంటూ వెళ్తాము. సో అన్నయ్య గారు అండ్ ఆడపడుచులు, అన్నయ్య గారు వచ్చేసి చిన్నత్తయ్యకి అల్లుడు అండ్ లావెండర్ కలర్ సారీ మా చిన్న ఆడపడుచు అంటే చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి, అండ్ బ్లూ కలర్ సారీ వచ్చేసి రాధా వాళ్ళ సిస్టర్. మొత్తం రాధాకి 3 sisters, అంటే ఓన్ సిస్టర్ వచ్చేసి బ్లూ కలర్ సారీలో ఉన్నామే, అండ్ మిగతా ఇప్పుడు ఇయర్ పైర్సింగ్ చేసిన వాళ్ళు అండ్ చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా లైక్ ఈక్వల్ టు ఓన్ సిస్టర్స్ అన్నట్టే మేము ట్రీట్ చేస్తాము. సో అలా నాకు 3 ఆడపడుచులు అనమాట. ఇంకా అందరం కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. మా అత్తయ్య వాళ్ళైతే 3 sisters అనమాట. మా అత్తయ్య ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా వాళ్ళ అమ్మాయి అనమాట, సెకండ్ అత్తయ్య వాళ్ళ కూతురు తను, అండ్ థర్డ్ వచ్చేసి ఎల్లో కలర్ సారీ మా చిన్న అత్తయ్య. సో 3కి కూడా రాధా ఒక్కడే అనమాట, అందుకే ఓన్ బ్రదర్ లానే అందరూ ట్రీట్ చేస్తారు రాధాని. ఆ తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయికి కూడా రాధానే మేనమామ వరుస అవుతాడు. సో నాకు 3 ఆడపడుచులు కూడా లైక్ ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటారు. ఆ తర్వాత పాపనైతే ఇక్కడ చిన్నగా స్టేజ్ లాగా వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ అందరం అక్షంతలు వేసి ఆశీర్వదించాము. ఈలోపు వచ్చిపోయే చుట్టాలందరినీ పలకరించుకుంటా ఆ గ్యాప్లోనే మాకు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందరం కలిసి లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే మంచిగా లాగించాము. పిస్తా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. కిడ్స్తో పాటు కిడ్స్ కంటే ఎక్కువ మేమే తిని ఉంటాము ఐస్ క్రీమ్స్. ఆ తర్వాత అందరం కలిసి లంచ్ అయిన తర్వాత ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. మా చిన్న మామయ్య గారు అయితే కొంచెం లేట్ వచ్చారు. ఇంకా
యూజువల్లీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కానీ ఏదైనా అకేషన్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అప్పుడే కదా అందరం కలుసుకునేది. ఇక్కడ మా ఇద్దరు కోతులు కూడా ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబు వీడు ఎంత తెలివైనడంటే సింపుల్ లాజిక్ ఇక్కడ ఒకటి ప్లే చేస్తున్నాడు చూడండి. పర్ని కప్లో ఐస్ క్రీమ్ తినడానికి మీరే చూడండి అసలు వాడు ఏం లాజిక్ ప్లే చేస్తున్నాడు. సో ఫైనల్లీ తను చెప్పినట్టుగా పర్ని చేసింది. తన స్పూన్ ఐస్ క్రీమ్ తినేపోయాడు. బట్ పర్ని లాస్ట్లో అలర్ట్ అయిపోయింది. ఇంకా సహస్ర ఏమో వాళ్ళ బావకి ఐస్ క్రీమ్ తినిపిస్తాను అంటుంది. వీళ్ళందరూ కలిసారంటే ఇంకా రచ్చే అనమాట. ఫుల్ అల్లరి చేసి ఆడుకుంటారు మంచిగా. ఆ తర్వాత ఈవినింగ్ మా సెకండ్ అత్తయ్య అయితే మీదకి ఎక్కి జాంకాయలు కోసి ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ subscribe to my channel and thanks for watching. Until my next video, bye bye.